హే గైస్, కెనడియన్ ఇమిగ్రేషన్ నుంచి ఒక వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అయితే వస్తుంది. కెనడియన్ పార్లమెంట్ వాళ్ళు బిల్ C3 అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అనమాట. ఈ బిల్ C3లో ఎవరైతే కెనడియన్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళు అబ్రాడ్ వెళ్ళినప్పుడు, అంటే వేరే కంట్రీస్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి గనక పిల్లలు పుడితే వీళ్ళకి ఎవరైతే పేరెంట్స్ ఉంటున్నారో వాళ్ళకున్న కెనడియన్ సిటిజన్షిప్ని చిల్డ్రన్కి కూడా పాస్ ఆన్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనకి పిఆర్ ఉండి పిఆర్ నుంచి కెనడియన్ సిటిజన్ అయ్యాం అనుకోండి. సో అలాంటి వాళ్ళకి ఇండియా వెళ్ళి అక్కడ పిల్లలు పుడితే కనుక వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రూల్ ప్రకారం అయితే కనుక వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది, కెనడియన్ సిటిజన్షిప్ రాదు. అంతే కదా, ఎనీ కంట్రీలో వేరే వాళ్ళు వచ్చి ఆ కంట్రీలో పిల్లలు కంటే వాళ్ళకి ఆ పిల్లలకి అక్కడున్న కంట్రీ సిటిజన్షిప్ వస్తుంది అనమాట. ఎక్కడైతే పుడతారో అక్కడ సిటిజన్షిప్ వస్తుంది. కానీ ఈ బిల్ ప్రకారం ఏంటంటే కెనడియన్స్ సిటిజన్స్కి ఇండియాలో పిల్లలు పుట్టినా కానీ వాళ్ళకి కెనడియన్ సిటిజన్షిప్ వస్తుంది అనమాట. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనందరికీ తెలుసు ఎవరైతే ఎక్స్పెక్టింగ్ మదర్స్ ఉంటారో వాళ్ళకి డ్యూ డేట్ దగ్గరకు వచ్చినప్పుడు ఆల్రెడీ పేరెంట్స్కి మ్యాక్సిమం చాలామంది పేరెంట్స్కి విజిటింగ్ వీసాస్ వేసేసి ఉంటారు. కానీ కొన్ని టైమ్స్లో అవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి మెంటల్ టెన్షన్ కానీ లేదంటే ప్రెషర్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. లేదు మాకు ఎమర్జెన్సీలో వేద్దాము ఏమన్నా అంటే అసలు మనకు ఆప్షన్ కూడా ఉండదు. ఇక్కడ కెనడాలో ఎమర్జెన్సీలో విజిటింగ్ వీసా ఇవ్వాలి అంటే అదే ఫ్యామిలీలో ఏదైనా డెత్ ఉంటే తప్ప అసలు 99.9% విజిటింగ్ వీసా ఇవ్వరనమాట వేరే రీజన్స్కి. అది ఒక్కటైతేనే 2-3 డేస్లో ఏదైనా వస్తుంది అన్నట్టుగా ఉంటుంది అనమాట ఎమర్జెన్సీ వీసా. అండ్ వాళ్ళకి పేరెంట్స్కి ఫైనాన్షియల్స్ చూపించడం కానీ ఆ టైంలో అదంతా పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది. ఆబ్వియస్లీ మళ్ళీ వాళ్ళకి విజిటింగ్ వీసా వచ్చే వరకు టెన్షన్గానే ఉంటుంది, వస్తుందా రాదా అన్నట్టుగా. ఇవన్నీ చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. సో ఫ్యూచర్లో కానీ లేదా కమింగ్ నెక్స్ట్ ఎవరైతే ఎక్స్పెక్టింగ్ మదర్స్ ఉంటారో వాళ్ళకి ఈ బిల్ C3 అనేది చాలా పర్ఫెక్ట్ అని చెప్పాలి. కావాలి అనుకుంటే వాళ్ళు ఒక 1 year ఇండియా వెళ్ళిపోయి 1 year 1.5 year కానీ అలాగా ఇండియా వెళ్ళిపోయి అక్కడ బేబీని కన్నా కానీ వాళ్ళకి ఎదురికి కెనడియన్ సిటిజన్షిప్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఇండియా వెళ్ళరు అనమాట. ఎక్స్పెక్టింగ్ మదర్స్ కానీ వాళ్ళు ఇండియా వెళ్ళరు ఆ టైంలో. ఎలాగోలాగా పేరెంట్స్ని తెప్పించుకుందాం అనుకుంటారు, లేదంటే రాలేరు అంటే కనుక ఇంకా ఎలాగోలా వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. ఎందుకు అంటే ఇప్పుడు పిల్లలు పెద్ద అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అబ్రాడ్ వచ్చి చదువుకోవాలి అన్నా కానీ ఇక్కడ లైఫ్ సెటిల్ అవ్వాలి అంటే కనుక మళ్ళీ అందరూ స్టూడెంట్గానే రావాలి, లేదంటే ఏ వర్క్ పర్మిట్ మీద రావాలి. కాబట్టి అదంతా పెద్ద ప్రాసెస్. మళ్ళీ వాళ్ళకి ఆ బాధ వాళ్ళకు ఉండకూడదు అని చెప్పి ఫ్యూచర్లో వాళ్ళు కెనడానే కాదు, కెనడియన్ సిటిజన్ అయితే వేరే కంట్రీస్కి కూడా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు, లైక్ US కానీ అలా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. సో అలా ఈజీ అవుతుంది అని చెప్పి చాలామంది పేరెంట్స్ వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడరు అనమాట. ఆ టైంలో పేరెంట్స్ ఇండియాలో ఉన్నా కానీ అక్కడ వెళ్ళి డెలివరీ చేసుకోవడానికి ఇష్టపడరు. ఎలాగోలా ఇక్కడే కానిచ్చేద్దాంలే అన్నట్టుగా ఉంటారు అనమాట. సో అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఎనీ బిల్ వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ప్రస్తుతానికి అయితే ఎక్కువ రాలేదు. వచ్చిన ఒక కండిషన్ మాత్రం, ఇప్పుడు జనరల్గా మనకు PR వచ్చేసి రెన్యువల్ చేసుకోవాలనుకుంటే 5 years ఇస్తారు కదా. PR వచ్చినప్పుడు 5 yearsలో ఎనీ 2 years ఇక్కడ ఉండాలన్నమాట. అంటే 720 days 725 days ఇక్కడ ఉండాలి కెనడాలో. ఇదే అంటే ఆ 720 days కూడా మీరు వరుసగా ఉండని అవసరం లేదు. ఒక 500 days ఉండి మళ్ళీ ఒక 100 days ఇండియాలో ఉండి మళ్ళీ ఇంకో 200 days ఉన్నా కానీ అలా 5 yearsలో 700 days 720 days ఫుల్ఫిల్ చేస్తే PR వస్తుంది. PR రెన్యువల్ చేస్తారనమాట. ఈ బిల్లు ఏంటంటే 2 years కాదు 3 years ఉండాలన్నమాట కెనడాలో. సో మీరు 3 years ఆల్రెడీ కెనడాలో ఉంటే యాజ్ ఏ సిటిజన్గా అప్పుడు మీరు ఈ బిల్లు కింద ఎలిజిబుల్ అనమాట. మీరు 2 years ఉండి ఆ టైంలో ఒకవేళ కన్సీవ్ అయ్యి ఇండియా వెళ్ళి అక్కడ పిల్లలు పడితే మళ్ళీ ఈ బిల్లు వర్తించదు. మేబీ ఫ్యూచర్లో ఇంకొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ రావచ్చు. ప్రస్తుతానికైతే ఇది ఒక్కటే వచ్చింది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకేదన్నా అప్డేట్ వస్తే కనుక నేను వెంటనే మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను షార్ట్ వీడియోస్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.